కలి ప్రభావము అని అంటారు. ఉదాహరణకి తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి, తల్లిదండ్రులను పోషించాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉంటాయి. కానీ కలియుగంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు పెట్టడం మానేసి పక్కింటి పిన్నిగారిని తీసుకుని వచ్చి పంచభక్ష్యాలు పెట్టి పోషిస్తూ ఉంటారు. కన్న తల్లికి రవికె బట్ట కూడా కొనకుండా పిన్నమ్మకు గార్లు వండి పెట్టాడు అని ఒక సామెత ఉన్నది. తెలుగులో అటు ఇటుగా సామెత భావం మాత్రం అదే. అంటే కన్న తల్లికి చేయవలసినటువంటివి చేయడం మానేసి పినతల్లిని మాత్రం తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం అని అంటారు. ఇది సహజంగా మనకు కలియుగంలో కనిపించేటటువంటిది. ఈ విషయం గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక వరలక్ష్మీ వ్రతము మొదలైనటువంటి వ్రతాల్లో అక్కర్లేనటువంటి వెర్రులు వచ్చి చేరాయి. అనేకమైనటువంటి వెర్రులు 1, 2 కాదు వందలాదిగా వెర్రులు వచ్చి చేరాయి. వ్యాపారస్తులు వీటినే లాభసాటి